కొట్టడం అనేది మామూలుగా జరుగుతుంది, ప్రతి కోర్టులో జరుగుతూ ఉంటుంది. స్పాస్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ గారు ఏమంటారంటే కేసు కొనసాగించనియండి అని చెప్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పు చేసినట్టు, శిక్ష పడ్డట్టు, జైలుకి వెళ్ళినట్టు అడ్డమైనటువంటి సోషల్ మీడియా పోస్ట్ పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు మా కేటీఆర్ గారిని అవమానపరిచే విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నదే అబద్ధాల మీద కూర్చున్నాడు. అబద్ధాల హామీలు ఇచ్చి ఆ కుర్చీ మీద కూర్చుని ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నీ అలవాటు పోవడం లేదు. ఏదో రకంగా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నీ చేతగతితనం ప్రజలకు తెలియకుండా ఉండడానికి డైవర్స్ పాలిటిక్స్ వాడుతున్నావు. నేను అడుగుతున్నా, గతంలో 1,00,000 కోట్లకు పోవడం జరిగింది కాళేశ్వరంలో, అనుకోసారి 50,000 కోట్లకు పోవడం జరిగింది మరి మిషన్ భగీరథని ఒకసారి. ఈ పోతు మళ్ళీ ఏం చేసినామంటే కొండంత వెలుగం తీసినట్టు ఈ కాంగ్రెస్లో 50 కోట్లు అక్రమం జరిగినట్టు నువ్వు ఏసీబీ ద్వారా కేసు బుక్ చేస్తున్నావు. సరే, నేను అడుగుతున్న, ఏసీబీ ద్వారా కేసు బుక్ చేసిన ఏసీబీ సంస్థ మీ జేబు సంస్థ, ఎవరి అధికారులు ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే సంస్థ. ఆ సంస్థ చేసినటువంటి ఆదేశం మీరు చేసింది అది. ఆ సంస్థ ఏదో రకంగా మా నాయకుడిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నది. నేను అడుగుతున్నా, ఈరోజు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కవితమ్మ గారి ద్వారా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే చేతకానితనాన్ని మరిపింపజేయడానికి ఇవన్నీ అడ్డమైన పాలిటిక్స్ ఆడుతున్నారు. నువ్వేమన్నా గతంలో ఇచ్చిన హామీలు 10,000 మాత్రం ఇస్తాను పిచ్చం, నేను 15,000 ఇస్తాను. ఇప్పుడేమంటున్నావు? మాట మార్చి 12,000 ఇస్తాను. మళ్ళీ ఏమంటావు? మొత్తం అప్పుడే పనిచేస్తున్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి ఆరోపణ నిందలు వేస్తూ మనం చేసే పరిస్థితులు ఏమంటావు? చేతగానే దద్దము నువ్వు. రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేసే దమ్ము లేకపోతే రాజీనామా చేసి విడిచిపెడతాడు. కానీ అడ్డమైన ఆరోపణ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఏదో అది తాత్కాలికం. మాకదే విజయ సోపానంలో పనిచేసే ఫ్యూచర్లో. ఒకటి అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, 50 కోట్ల రూపాయలు ఏవైతే కేటాయించిన ప్రభుత్వం ద్వారా ఈ కాంగ్రెస్లో డబ్బులు ముట్టిన విదేశీ సంస్థకు చెందినటువంటి యాజమాన్యం గతంలో రేవంత్ రెడ్డికి కలవడం జరిగింది, అది దాచిపెట్టడం జరిగింది. మళ్ళీ కేటీఆర్ గారే ఫోటో బయట తీసి పెడితే అవును కలిసి నాకు అని చెప్తున్నాం. ఈ కార్ రేస్ జరపడం వల్ల హైదరాబాద్ సిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, ప్రభుత్వానికి, ఇతర వ్యాపార సంస్థలకు. దానికి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నీకు చేత దాన్ని కంటిన్యూ చేయక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నావు. కాబట్టి రేపు పొద్దున ఈ కార్ రేస్ వాడు నీ పైన ఆర్బిట్రేషన్ కేసు ఇస్తే ఈ ప్రభుత్వం తీరాల తప్పదు, మూల్యం చెప్పి చెల్లించ తప్పదు. అది చేసే దమ్ములు లేక ఆరోపణంతా కేటీఆర్ మీద చేస్తున్నాను. నేను అంటున్నా, ప్రభుత్వ నిర్ణయం ఏదున్నా దాని ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రభుత్వాన్ని ఉంటారు. ఈ కార్ కేసులో నిర్ణయం తీసుకున్నా కానీ చెక్ పెట్టడానికి, రిమార్క్స్ రాయడానికి సంబంధిత సెక్రటరీ ఉంటాడు అరవింద్ కుమార్ గారు. ఆయన కూడా ఎందుకు పెట్టలే మీరు కేసు మీద? ఆయన కేసు పెట్టు. తర్వాత ఏదైతే పొందింది అక్కడ మన డబ్బులు ఉంటున్నావో ఆ సంవత్సరంలో కేసులు పెట్టాలి. పెట్టే చేత కాదు నేను అరవింద్ గారు రేపు పొద్దున అప్రూవల్ చేసి నిందలు మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాం. నీ పాలిటిక్స్ అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం.
అయినా కేసీఆర్ గారు జేబులోకి వచ్చినాయి 50 కోట్ల రూపాయలు చెక్ ద్వారా వెళ్ళి సంస్థకు కొట్టాయని తెలుసా. ఏసీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. ఒక వ్యక్తికి లబ్ధి జరిగే విధంగా డబ్బులు తీసుకుంటే ఏసీ ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడైంది కేటీఆర్ గారికి? ఆ డబ్బులు ఆ సంస్థకి వెళ్ళిపోయినాయి, చెక్ ద్వారా పోయినాయి, క్యాష్ ద్వారా కాదు, అక్రమం అసలే కాదు. దాన్ని పట్టుకుని ఘోరంతరకు ఉండలు చేసి నువ్వేదో డ్రామాలు ఆడుతున్నావు. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాడు, ఈ రేవంత్ రెడ్డి మీకేమో అధిష్టానం వరకు ఒకటే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను బట్టి గారిని అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, అదేవిధంగా శ్రీధర్బాబుని అడుగుతున్నా, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడుగుతున్నా, జూపల్లి కృష్ణరావు అడుగుతున్నా. మీకు అధిష్టానం ఒకటే ఏఐసిసి, కానీ రేవంత్ రెడ్డికి 2 అధిష్టానం గారు, ఒకటి ఏఐసిసి, ఇంకోటి బీజేపీ. దినమంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలుస్తాడు, రాత్రి అయితే బీజేపీతో కలుస్తాడు. ఇద్దరి అనుబంధం చాలా గట్టిగా ఉంది, మీరు తెలుసుకోవాలి. కేసు బుక్ చేసిండో లేదో ఈ జిల్లా ఈ పార్లమెంట్ సభ్యుడు అంటాడు, కేటీఆర్ జైలుకి వెళ్ళదు తప్పదు. ఇంకో కాంగ్రెస్ ఇంకో బీజేపీ నాయకుడు అంటాడు. అంటే ఇద్దరు కలిసి చేసే కుట్రలో భాగాన్ని గతంలో కవితమ్మ గారు జైలుపోయింది. మళ్ళీ ఇద్దరు కలిసి కేటీఆర్ జైలు పంపాలనుకున్నారు. కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి మీకు. మీరు 2 కూడా నేషనల్ పార్టీలు కొట్లాడుకుని మీ ఇద్దరు కొట్లాడుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం లేస్తేనే మోడీ పడుతున్నాడు, అదే పడుతున్నాడు. మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా బీఆర్ఎస్ పార్టీని పడుతుంది. సిగ్గుండాలి కొంచెం. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొట్లాడుకుంటారు. ఇన్ని ఆరోపణలు చేస్తూ ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తలేరు, అన్ని ఎగదొప్పుతున్నాడు. రైతు బంధు ఎగదొప్పిండు, కళ్యాణ జీవితం పడుతున్న బంగారం. అదేవిధంగా రైతు భరోసా దిక్కు లేదు, 2 నెలల పెన్షన్ లేదు, వృద్ధులకు ఇచ్చే 4,000 రూపాయలు లేవు, స్కూటీలు దిక్కు లేవు. ప్రతిరోజు నిలదీసేది మా పార్టీ, మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా కవితమ్మ గారు. ఏ ఒక్క బీజేపీ నాయకుడన్నా ఇవన్నీ నిలదీస్తున్నాడా? తూతు మంత్రంలాగా ఒకసారి ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మర్చిపోతుంది తప్ప ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి చేసే అక్రమాలు, రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పుడు విధానాలు ఏ ఒక్కరోజు బీజేపీ పార్టీ అడిగిన పాపన పోలేదు. దయచేసి గమనించాలి ప్రజలు కూడా. ఇవాళ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని హక్కులు నేర్చుకొని ప్రతి కులాలకు, ప్రతి వృత్తులకు తగిన విధంగా గౌరవించి అన్ని విధాలు అందుకున్న వ్యక్తి మహానాయకుడు మా కేసీఆర్ గారు. 10 ఏళ్ల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందంటే మాకు వ్యతిరేకంగా రాలేదు, ప్రజలు వేయలేదు మాకు వ్యతిరేకంగా. కానీ 10 ఏళ్ళు వేసినాం కదా కేసీఆర్ గారికి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్దానం డబల్ చేస్తున్నారు కదా, ఇంతకంటే 2 తెలుస్తున్నా ఆశతో వేసుకుంటున్నాం ప్రజలు. మీరు ప్రేమతో కాదు. 1 ఇయర్లో, సంవత్సర కాలంలో మిమ్మల్ని తిట్టని నాయకులు, తిట్టని కార్యకర్తలు లేరు, తిట్టని ప్రజలు లేరు. అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నిన్ను తిట్టిన బూతులు గతంలో ఏ ముఖ్యమంత్రిని ఏ ఒక్కరు తిట్టలేదు. అన్ని బూతులు తిట్టితే కొంచెమన్నా కూడా ఇంగితగా లేక భరించుకుంటూ ఆ కోపాన్నంతా బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద నువ్వు తీస్తున్నావు తప్ప నీకు అమలు చేసే ధైర్యం, శక్తి లేదు నీకు. వాళ్ళని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీకు ఏం మాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈ డబల్ గేమ్ ఆడే రేవంత్ రెడ్డిని ఇమీడియట్ తీసేసి మీరెవరో ఒకరు అధికారికి వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. లేకపోతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నామరూపకుండా లేకుండా చేస్తారు ప్రజలు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆశ్రయించుకుంటున్నారు. మరో 50 ఏళ్ళ దాకా ఈ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికన్నా తేరుకొని ఈ రేవంత్ రెడ్డి అనే దరిద్రుడిని
పక్కన నెడితే తప్ప మీ కాంగ్రెస్ పార్టీ బతకదు. నేను దయచేసి చెప్తున్నా, మా పార్టీకి ఏం కాదు, మా పార్టీ గట్టిగా ఉంది. ఒక నాయకుడిని అంతమంది బంధిస్తే 100 మంది నాయకులు వస్తారు ఇక్కడ, ఎవరు తగ్గదలేరు. నేను మనవి చేస్తున్నా, వల్ల ఓటుకు వెళ్తామా, పైకి ఓటుకు వెళ్తామా, పోరాటం చేస్తామా, ఇవన్నీ కూడా మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. నాయకత్వం నిర్ణయం దగ్గరే మా యొక్క ఆచరణ ఉంటుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ ఒక్కరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మా నాయకుడు కానీ మా పార్టీ కానీ కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి, అధికారం కోల్పోయినాం కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు వచ్చినంత మాత్రాన తట్టుకొని నిలబడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. నాయకత్వం గట్టిగా ఉంది, మనం ఎదిరిద్దాం, మనం పోరాటం చేద్దాం. దుష్ట పరిపాలన ఇది, మంచి పరిపాలన కాదు, ప్రజా పరిపాలన కాదు, ప్రజలు ఆదరిస్తున్న పరిపాలన కాదు, ఇది ప్రజలు ఆశ్రయించుకున్న పరిపాలన ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన శ్రేణులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవల్ల 1 కాదు 2 కాదు, 1,20,000 కోట్ల అప్పు చేసింది రేవంత్ రెడ్డి. మేము చేసింది 4,70,000 కోట్లు 10 ఏళ్ళలో. 1 ఇయర్లో 1,20,000 కోట్లు అప్పు చేసినాం. మేము చేసిన అప్పుతోని కాళేశ్వరం కట్టినాం, మేము మిషన్ భగీరథ చేసినాం, మనం గ్రామాలు బాగా చేసినాం, మేము రోడ్లు బాగా చేసినాం. మేము అదేవిధంగా 1 కాదు, రైతాంగానికి రైతు బంధు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చాం, దళితులకు బీసీ బంధు ఇచ్చినాం, మేము ఇవన్నీ ఇచ్చినాం. మేము అసెట్ కలిగించినాం, మేము ఆస్తులు పెంచినాం. మేము నీ 1,20,000 కోట్లు 27,000 కోట్ల అప్పు తీసుకొచ్చి నువ్వేం చేసావు చెప్పాలి. వచ్చిన ఆదాయం ఏమైంది? అప్పుడు నరికింది కదా మీరు ముగ్గురు నాయకులు. ఇవన్నీ వాగ్దానాలు ఇస్తున్నారు, అమలు చేస్తారంటే ఎందుకు ఏం కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉందట, ఈజీగా చేస్తాం. మేము తెలంగాణ రైతు వచ్చిన తర్వాత ఆదాయం పెరిగింది, మాకు అనుభవం లేదని మరి నరికింది చాలామంది. మొన్న అంటాడు రేవంత్ రెడ్డి రీసెంట్లీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిందట, సమైక్య రాష్ట్రాలు పెరిగిందట. సిగ్గుండాల కొంచెం వల్ల తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు బాగా తీవ్రంగా ఆలోచించాలి. దయచేసి ఆలోచించండి. మన అల్లు అర్జున్ కేసులో క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత సరే ఇలా ప్రకారం నడిచేది వేరే విషయం. నువ్వేమన్నావు, నీ నాయకులు ఏమన్నారు, ఈ జిల్లా నాయకులు కూడా ఆంధ్రలో బతికేసానికి వచ్చిండ్రు, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు పాపం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలంటాడు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ వచ్చినాక నీ ఆదాయం తగ్గిందంటాడు. మొన్న ఎంతమంది పెరిగిందంటాడు, తగ్గిందంటాడు. 2 దూరం కాదు రేవంత్ రెడ్డి 10 దూరం. చాలా డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఆయన. వీళ్ళు అల్లు అర్జున్ పెట్టిన తర్వాత రేవంత్ అక్కడ చంద్రబాబు నాయుడు అన్నాడు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రండి, అమరావతిలో మేము మీకు జాగాలు ఇస్తామని, సౌకర్యం కల్పిస్తామని. అంటే ఏంది, రియల్ ఎస్టేట్ కథమైపోయింది తెలంగాణలో, అంత ఆంధ్రకి వెళ్ళిపోతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళిపోవాలా, బిచ్చం ఎత్తుకొని బతకాలా, నువ్వు మాత్రం మంచిగా ఉంటావు. ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కబర్దా, నువ్వేదో అనుకుంటున్నాను, అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. నువ్వు తప్పు చేసి వెళ్ళిపోయినావు, తప్పు చేయని వాళ్ళని జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు సీరియస్గా గమనిస్తున్నారు. నువ్వు తెలంగాణ వ్యతిరేకుడు, సమైక్యాంధ్ర మనిషిను, నీ దృష్టి మొత్తం సమైక్యాంధ్ర కావాలనుకుంటున్నావు, చంద్రబాబు నాయుడు బాటలో నడవాలనుకుంటున్నావు, నీ ఇష్టం. కానీ ప్రజలకు మనం చేస్తున్నాను నేను. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఆలోచించండి. నేను కేవలం తెలంగాణ కాంక్ష, తెలంగాణ గౌరవాన్ని కాపాడేది కేవలం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఏ కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేయదు. ఇప్పటికే ఈ 1 ఇయర్లో 10 ఏళ్ళ రాష్ట్ర గౌరవాన్ని నాశనం చేశారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఇంకెంత నష్టపోతాం మనకు తెలియదు. ఇవన్నీ దృష్టి చెప్తున్నా, పార్టీ శ్రేణులకు మరోసారి చెప్తున్నా, ఎవరు కూడా అదిరిపోవాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం ఇక్కడ. ఎక్కడ ఈగ వాళ్ళ మేము వచ్చి వాళ్ళు
డోంట్ వరీ, నాగత్వం గట్టిగా ఉంది, మేమంతా ఉన్నాం. ఈ తప్పుడు కేసులు చిల్లర కేసులు పెడితే భయపడద్దని చెప్పి మనం వేస్తూ సరివేసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ నాయకులు, ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు అందరికీ ఈ సందర్భంగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు చాలా చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక విధి రౌడీలాగా రివర్స్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండో ఆ పెట్టిన ఇంప్లిమెంట్ చేయక చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. మరి గతంలో కవిత మీద అయితేనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్, ఈరోజు కేటీఆర్ మీద. కేటీఆర్ తప్పేమని ఉందా? కేటీఆర్ సొంత వ్యాపారం చేసుకున్నా. నువ్వు ఒక దొంగ, రెడ్ హ్యాండ్గా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్గా 50 లక్షలతో దొరికిన దొంగలు. కేటీఆర్ అంటే చేయలే, ఒక ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ శాఖ మంత్రిగా మరి ఆయన ఒక మన రాష్ట్రానికి ఒక ప్రఖ్యాతి తీసుకొద్దాం, ఇన్కమ్ తీసుకొద్దామని ఈ కాంగ్రెస్ పెడితే నువ్వు దాంట్లో తప్పుడు కేసు బనాయించి ఈరోజు ఈ ఏసీబీ అండ్ ఈడెక్కడికి వెళ్ళి వస్తుందండి? యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో. ఇక్కడ కరప్షనే జరగలేదు, నువ్వు యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి పని. నిన్న మనం చూసాం, కేటీఆర్ను నడి రోడ్డు మీద నిల్చోబెట్టి ఒక మాజీ మంత్రి, ఒక తొలి ముఖ్యమంత్రి కొడుకు, ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద నిల్చోబెట్టి డిఐజీ స్థాయి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే గడుకోసారి ఫోన్, మరి వాళ్ళకు ఫోన్ చేసి ప్రెషర్ తెస్తా ఉన్నాం. ఎందుకంటే రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశం నీదో తప్ప. నువ్వు తప్పు చేసినావు, దొంగ అయినావు, రెడ్ హ్యాండ్ దొరికింది, నిన్ను పట్టుకున్నారు. కేటీఆర్ మీద నువ్వు ఎట్లా రివెంజ్ తీసుకున్నావు? ఏం పట్టుకున్నారు? కాబట్టి ఇటువంటి బోకస్ కేసులన్నీ చెల్లవు. నువ్వు డైవర్షన్ పాలిటిక్స్కు సస్సి చెప్పు, లేకుంటే తెలంగాణ ప్రజలందరూ, 4 కోట్ల ప్రజలందరూ నీకు బుద్ధి చెప్తారు. మొన్ననే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మరి తెలంగాణ కంటే ఆంధ్రలోనే బాగుండే అంటే మరి కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి కొడుక కేసీఆర్ ఏదైతే తెలంగాణ తీసుకొచ్చిండో ఆ తెలంగాణనే కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణతో నువ్వు సీఎం అయినావు, పిసిసి అధ్యక్షుడు అయినావు. మరి ఇలా తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో నీ గురువుతో కలిపి చేతులు కలిపేస్తావా? ఖబర్దార్, ఈ నిజామాబాద్ జిల్లా గడ్డ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఖబర్దార్ ఇటువంటి చేష్టాలు చేస్తావంటే తెలంగాణ ప్రజలందరూ అగ్నిగుండమై మరి ఖచ్చితంగా నిన్ను తన్ని పంపిస్తారని సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై